హాయ్ హలో ఫ్రెండ్స్. ఏంద్రో ఈరోజు కోడిదూడలకు బొట్లు పెట్టినారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మొదటిసారి బండి కడుతునేసరికి పసుపు కుంకుమ పెట్టి పూజించడం జరిగింది. చూడండి ఈరోజు ఏ విధంగా వెళ్తాయో. ఇంకా బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. వీటికి ఇప్పటి వరకు కాడి తాగడైతే చేస్తున్నాయి కానీ బండి అయితే ఎప్పుడు కట్టలేదు, అందుకని కొద్దిగా భయపడుతున్నట్టుగా ఉన్నాయి. ఇదైతే కాడి దగ్గరికి రావడానికి ఏంద్రా ఇది ఏందో నా మీద వేస్తున్నారు అనుకుంటా కాడి దగ్గరికి అయితే రావడం లేదు. కొంచెం అటు ఇటు లాగిన తర్వాత కాడి దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా చిన్నగా మా నాన్న నేను కాడైతే కట్టేసాము. తర్వాత ఇంకా మా నాన్న ముందు పగ్గాలు పట్టుకొని ఇలా తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఊర్లో కదా, ఇది చిన్నపిల్లలు ఒళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎందుకులే అలవాటు లేని అసలే అని చెప్పేసి వెనక కూర్చోకుండా ముందే పగ్గాలు పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాము. అటు రోడ్లోకి వెళ్ళిన దాకా అట్టే పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే అలవాటు లేకుండా బండి లాగాలంటే చాలా కష్టం. అది వచ్చేసి పైన పడుతున్నట్టు ఉంటుంది. ఆ గతుకుల్లో ఏమవుతుందంటే బండి వచ్చేసి పైన పడిపోయిందనైనా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి అవి అట్టి ఇట్టు లాగుతూ ఉన్నాయి. దూడలను అలవాటు చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. కొంతమంది అనుకుంటా ఉంటారు దూడలు ఏముందులే ఊరిని వెళ్ళిపోతాయిలని. ఇలా ఎద్దుల్లా కాదు, ఇవి కట్టడానే వెళ్ళడానికి. కొన్ని ఇకారమైన దూడలు ఉంటాయి, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవైతే మంచి సాలైన దూడలు కాబట్టి మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఇంకా చిన్నగా అయితే రోడ్డు మీదకి తీసుకొని వచ్చాము. రోడ్డు మీద తీసుకొని వచ్చిన తర్వాత మా నాన్న అయితే బండి మీదకి వెళ్ళాడు. నేను వాటి ముందు వస్తూ ఉన్నాను, ఎందుకంటే అవి కొత్త కదా, అందుకని చెప్పి నేను ముందు వస్తూ ఉన్నాను. వీటిని ఇదే మొదటిసారి బండి కట్టడం అంటే ఎవరు నమ్మరేమో, ఎందుకంటే అంత బాగా వెళ్తున్నాయి. చూడండి మీరే. అలాగే వీటికి ఇంతవరకు ఏమీ పేర్లు పెట్టలేదు. మీకు ఏమైనా వీటికి సూట్ అయ్యే పేర్లు కానీ చెప్తే ఖచ్చితంగా నేను వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈ దూడలు ఎలా వెళ్తున్నాయో చివరి వరకు చూసి మీ దూడలు కూడా మొదటి రోజు కాడి కట్టగానే ఇలా వెళ్ళుంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఈ విధంగా వెళ్ళినాయో. ఈ రోజుకి ఇంకా ట్రైనింగ్ చాలే అని చెప్పేసి చిన్నగా బండి ఇటువైపు మళ్ళించాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు చూసారు కదా దోళ్ళు ఎలా వెళ్ళినాయో, మర్చిపోకుండా కామెంట్ చేయండి గాయస్.